రీసర్వే ఆపేస్తాం, ఎవరైనా వచ్చి అడిగితే వారి మాత్రమే చేస్తాం, ఈ రాళ్లన్నీ ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదని చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పింది? అధికారం వచ్చిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు 15/7/2024 ఈనాడులో కూడా భూముల రీసర్వే నిలిపివేత అనేటువంటి హెడ్డింగ్ వచ్చింది. దాని మీద నిలబడ్డావా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోపభూయిష్టమైందని, రైతులకు అన్యాయం జరుగుతుందని, భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా. మరి ఎందుకు యూటర్న్ తీసుకున్నావు చెప్పగలవా? ఎందుకు మళ్ళా మాట మార్చావు? ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే, సరే నేను అనొచ్చు అనకూడదు, చంద్రబాబు నాయుడు గారు మరి 70 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి, ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా ఆయనకున్నటువంటి పత్రికలు ఆయన ఒక పెద్ద మేధావని, ఆలోచనాపరుడని, చాలా దాని దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తిని, ఎన్సైక్లోపీడియా అని చాలా గొప్పగా రాస్తారు. ఎందుకు ఆలోచించలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు. ఈ భూముల పట్ల మీకు మినిమం నాలెడ్జ్ లేదు. ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అది అంతరించిపోయింది. కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. నేను మనవి చేస్తున్నా, బ్రిటిష్ వారి టైంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ భూములు సర్వే చేసి రాళ్ళు వేశారు. అప్పటి నుంచి ఇంతవరకు అసలు సర్వేలే జరగల. కానీ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ దాన్ని రీసర్వేలు చేసి భూముని, ఎవరి భూములను వారికి రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక సమగ్రమైన చట్టాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చింది. దానిలో భాగమే ఈ రీసర్వేలు. మీకు ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేస్తా. నాకు పెద్దలు చెప్పినటువంటి అంశం, చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పాడు నాకు. ఏమనంటే, ఇతర దేశాల్లో భూ వివాదాలు వెరీ మినిమం 3% మాత్రమే ఉంటాయి, మ్యాక్సిమం ఉంటే 3%. మన భారతదేశం ఎంతో తెలుసా? 60 to 70% భూ వివాదాలు. కోర్టుల చుట్టూ తిరగటం. ఏదో స్వామి చెప్తారు, కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గెలిచిన వాడు ఏడిచాడంట, వాడిపోయినోడు ఏడిచాడంట. ఈ భూమి 10 సెంట్ల తగాదా కోసం లోయర్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్లి 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 చెప్పులరిగి డబ్బులరిగి చివరికి భూమి ఖరీదయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా క్లియర్ చేయడం కోసం సర్వే చేసి భూమి హక్కుని ఆ భూమి హక్కుదారుడికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రీసర్వే ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక విప్లవాత్మకమైనటువంటి రీసర్వే. దీని ద్వారా రైతాంగానికి, భూ యజమానులకి రక్షణ కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ రీసర్వేని ఇష్టం మాట్లాడారండి. తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు. మీరు చూశారు కదా. జలగన్న పథకం అంటే ఇది జగనన్న కాదు, మేము జగనన్న పథకం అని పెట్టాము. దాన్ని జలగన్న పథకం అని పెట్టాడు. మరి ఆ జలగన్న పథకాన్ని మళ్ళీ నువ్వెందుకు తీసుకొచ్చావా చంద్రబాబు నాయుడు గారు? నాకు చెప్పండి. ఒక మాట అన్నావు, నిన్న కాక మొన్న 17వ తారీఖున అన్నావు, రీసర్వే ప్రశ్న లేదు, ఎవరన్నా అడిగితే వాళ్ళకి చేస్తాం, ఇక ఆపేస్తాం, అసలు ఈ రాళ్ళు ఏం చేసుకోవాలో, మాకు నెత్తిని కొట్టుకోవాలో కింద కొట్టుకోవాలో అర్థం కావట్లేదు అన్నావు. మరి ఇప్పుడు ఏం చేస్తావని అడుగుతా ఉన్నా. మాట ఎందుకు తప్పారు? నేను మనవి చేస్తున్నా, ఈ రీసర్వే కోసం ప్రభుత్వం సుమారుగా 14,630 మంది సర్వేయర్లు ఉపయోగించాం. 17,000 గ్రామాల్లో 2.26 కోట్ల వ్యవసాయ భూముల్ని సర్వే చేశాం. 13,371 గ్రామ కంటకాల్లో 85 లక్షల ప్రభుత్వ ప్రైవేటు భూములు, ఆస్తులు 110, పట్టణాల్లో 100, 40 లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు, 10 లక్షల ప్లాట్లలో సమగ్ర సర్వే ఇప్పటివరకు పూర్తయింది. రిమైనింగ్ మేము చేస్తామని అంటున్నారు. ఇంత లోపభూయిష్టమైంది, ఇంత అన్యాయమైంది, ఇంత అక్రమమైంది ఎందుకు మళ్ళా తిరిగి మీరు ప్రారంభించారంటే దానికి మాత్రం
సమాధానం లేదు. దాన్ని ఆపేస్తామని పగల్బాలు పలికి ఇవాళ తీసుకొచ్చి మళ్ళా అదే రీసర్వేని మీరు చేస్తున్నారు. సరే చేస్తారు, చేయాల్సిందే, చేయక తప్పదు. ఇది ఒక పరిణామ క్రమం, ఒక విప్లవం. రైతులకు లేదా భూ హక్కుదారులకు పూర్తి సమగ్రమైనటువంటి భూ హక్కుని ఇవ్వాలి అంటే సర్వే చేసి ఇవ్వవలసినటువంటి బాధ్యత వీళ్ళందరికీ ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ సర్వే చేసేటప్పుడు డ్రోన్స్ ఉపయోగించడం, కొత్త టెక్నాలజీ ఉపయోగించడం, ఇవన్నీ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ హద్దుల దగ్గర మ్యాక్సిమం వస్తే ఒక 5 సెంటీమీటర్ల తేడా వస్తుంది. అదే లింకులతో చేస్తారు కదా, బ్రిటిష్ వాళ్ళ టైంలో లింకులు కొలతలు చేసేటప్పుడు పెద్ద తేడాలు వచ్చేస్తాయి. ఓ 10 లింకులు 20 లింకులు తేడాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి రీసర్వే చేసే కార్యక్రమం చేసి 75 బేస్ స్టేషన్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం జరిగిందని మనం చేస్తున్నాం. అలాంటి గొప్ప కార్యక్రమం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి చేస్తే ఎన్నికల దాకా దాని మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం ఎల్లో మీడియా, ఈయన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా బహిరంగ సభల్లో చెప్పి 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 ఏదో నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు.